అమ్మ, ముగ్గులు వేసిన తర్వాత గొబ్బెమ్మలు పెడుతూ ఉంటారు ఇంటి ముందు. గొబ్బెమ్మల్లో పెట్టడం వల్ల కూడా మనకు ఆరోగ్యానికి సంబంధించి కూడా ఎన్నో మంచి జరుగుతుంది అనేది ఒక నమ్మకం ఉంటుంది. ఆ గొబ్బెమ్మలు అనేది ఎందుకు పెడతారు? ఎలా పెట్టాలి? ఇప్పుడు రకరకాలుగా ఏదొస్తే అది కలర్స్‌తో వేసేస్తున్నారు. కల్లాపి చల్లడం అనేది ఒకప్పుడు మనం పేడతోనే చేసేవాళ్ళం. ఇప్పుడు ఎవరికి తోచిన విధంగా అలా చేస్తున్నారు. అది ఏమాత్రం మంచిది కాదు. అది కాదు అసలు మన సంస్కృతి చెప్పింది. సో, అది ఎలా చేసుకోవాలనేది ఒకసారి చెప్పండమ్మా. మీరు చెప్పినట్టుగా పూర్వపు నుంచి వచ్చేటటువంటి పద్ధతి చక్కగా కళ్ళాపులు చల్లటం. హ్మ్. అది చల్లితే అక్కడ ఉండేటటువంటి ఏదైనా సరే చెడు బ్యాక్టీరియా అనేటటువంటిది ఉంటే అవన్నీ కూడా దరి చేరేవి కావు. అవును. ఈ అంటే పొరవన్నీ కూడా మట్టిళ్ళు అలాంటివి ఉండేవి. హ్మ్. ఈ అలికినప్పుడు ఏంటంటే ఆ లోపలికి విషపురుగులు అనేటటువంటివి లోపలికి వచ్చేవి కాదు. హ్మ్. అయితే కాలక్రమేణా అన్నీ కూడా మారిపోయినాయి. ఈ ముగ్గులు వేయటంలో ఉన్న ఆంతర్యం కూడా అదేనమ్మా. హ్మ్. ముగ్గులు కూడా రోజుకి ఒక్కొక్క రకమైనటువంటి ముగ్గు వేస్తూ ఉంటాం. హ్మ్. 30 రోజులు కూడాను. ఇందులో కూడా సైన్స్ ఉంది. ఆడవాళ్ళు ఇలా వంగి వేయటం వల్ల ఒక రకమైనటువంటి వ్యాయామం. ఆ వ్యాయామం అనే అందుకని. అయితే ఈ నెల రోజులు కూడాను అయ్యవారికి, అమ్మవారికి సంబంధించినటువంటి రోజులు కదా! అంటే ధనుర్మాసం అంటే సూర్యుడు ధనుసు రాశిలోకి ప్రవేశించినటువంటి పుణ్యకాలం కాబట్టి ఈ కాలం అంతా కూడాను దైవానికి సంబంధించినటువంటి కాలము. దైవానికి సంబంధించినటువంటివి చేయటమే. అందుకనే మనుషులకు సంబంధించినటువంటి శుభకార్యాలేమీ కూడా జరగవమ్మా ఈ నెల రోజులు కూడాను. అయితే రోజుకు ఒక్కొక్క ముగ్గు వేస్తూ ఉంటారు. అందులో చూడండి చుక్కల ముగ్గులు, మెలికల ముగ్గులు అంటే ఇవి కలపటం అనమాట. ఇటు అత్తింటి వారిని, ఇటు పుట్టింటి వారిని కూడా మేము కలుపుతున్నాము అని చెప్పి సంకేతంగా ఇది ఆడపిల్ల చేత వేయిస్తూ ఉంటారు. పెళ్లి కాకముందు నుంచి నేర్పిస్తూ ఉంటారు ముగ్గులు వేయటం అనేటటువంటిది ఆడపిల్ల. అందుకని దీన్ని మనం గమనించుకోవాలి. ఒకటి వ్యాయామం అయితే, రెండోది ఈ కలిపేటటువంటి మనస్తత్వం వస్తుంది ఈ అమ్మాయికి అని చెప్పి మన పూర్వీకులు ఇవన్నీ కూడాను ఏర్పాటు చేశారు. తర్వాత భోగి రోజున చూడండి భోగి కుండలు వేస్తారు. అవన్నీ పొంగి పొరలుపుతున్నట్టుగా. అంటే మన ఇంట్లో అష్టలక్ష్ములు కూడాను కొలువై ఉండి ఆ విధంగా అష్టైశ్వర్యాలు మన ఇంట నిండి నిమిడీకృతం అవ్వాలి అని చెప్పి సంకేతంగా ఈ విధంగా భోగి కుండలు అనేటటువంటిది వేస్తారు. ఆ తర్వాత పీటలు వేస్తారు సంక్రాంతి రోజున. ఈ పీటలు ఏమిటయ్యా అని అంటే అమ్మవారిని, అయ్యవారిని కూర్చోబెట్టడానికి. తర్వాత రథం ముగ్గు వేస్తారు. ఈ రథం ముగ్గు వేసి తర్వాత వివాహం చేశారు కదా, వీడిని ఎక్కడి కూర్చోబెట్టాలి? రథం మీద కూర్చోబెట్టాలి. తర్వాత ఏం చేస్తారు? దానికి ఒక తాడు పెడతారు. అంటే ఊరేగింపు అంటే ఊరంతటికి చూపించటం. అందుకనే ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి తాడుకి ఇట్లా కలుపుతూ ఉంటారు అనమాట. ఇది ఈ ముగ్గులు వేయటంలో ఉన్నటువంటి ఆంతర్యం ఇదే తల్లి. అయితే పూర్వం అంతా కూడా చక్కగా పసుపు కుంకాలే చల్లేవారు. ఈ కెమికల్స్ తో కూడినటువంటి పసుపు కుంకాలు దొరికేవి కాదు. చక్కగా ఒరిజినల్వే దొరికేవి. ఈ రంగులు కూడాను రకరకాలైనటువంటి కెమికల్స్ అంతా కూడాను వాతావరణానికి సంబంధించినటువంటి కాలుష్యాన్ని మనమే పెంచుతున్నాం. కాబట్టి దీన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. చక్కగా పసుపు కుంకాలేయండి, పువ్వులు వేయండి, బంతి పువ్వులు రకరకాలైనటువంటి కలర్స్ వస్తాయి మనకి. ఆరెంజ్, ఎల్లో ఇలాంటివన్నీ వేస్తే కనుక చాలా బాగుంటుంది చూడటానికి కూడాను. దాంట్లో పెట్టేటటువంటి గొబ్బెమ్మలు. ఈ గొబ్బెమ్మలు కూడాను ధనుర్మాసం నెల రోజులు కూడా పెడతారు. ఎవరైతే పెళ్లి కానటువంటి ఆడపిల్లలు ఉంటారో వాళ్ళ చేత పెట్టిస్తారు. మంచి వరుడు వస్తారు. తను ఏ విధంగా అయితే గోదాదేవి ఆ రంగనాథుడిని కోరుకొని తను చేపట్టిందో అదే విధంగా వీరికి కూడా మంచి సంబంధం వచ్చి వివాహం అవుతుంది అని చెప్పి రోజు కూడా గొబ్బెమ్మలు పెట్టిస్తారు వాకిట్లో. ఒకరోజు మటుకు సందె గొబ్బెమ్మ అనేటటువంటి పేరంటం చేస్తారు. నలుగురు ఆడపిల్లల్ని పిలిచి ఒక పెద్ద గొబ్బెమ్మ పెట్టి దాని రోజు కూడా చూడండి ఒకటి పెద్దది చేసి రోజు చుట్టూ చిన్నవి చేస్తారు. అంటే మధ్యలో పెద్దదే గొబ్బెమ్మ ఏదైతే ఉందో అది గోదాదేవి గాను, చుట్టూ ఉన్నటువంటిది గోప బాలికలుగా తన చెలికత్తలుగా చెప్తారనమాట. అది రోజు పెట్టేదైనా అంతే, అదేవిధంగా ఈ సందె గొబ్బెమ్మ పేరంటం చేసేదైనా కూడా అంతే తల్లి. అయితే ఈ గొబ్బెమ్మల్ని పెట్టడంలో కూడా పెద్ద సైన్స్ అమ్మ. మనకి పంచగవ్యాల్లో చెప్పబడిందే ఇది కూడా కదా, గోమయం అనేటటువంటిది. ఇంటి గృహప్రవేశం అవుతుంటే కూడా చూడండి ఇంట్లో కూడా మొట్టమొదటగా గోవుని పంపించిన తర్వాత మాత్రమే ఇచ్చేస్తారు. అదేవిధంగా ఏదైనా ఒక యజ్ఞం చేయాలి అని అనుకున్నప్పుడు ఆ యజ్ఞ కుండం తయారు చేయాలి అనుకున్నప్పుడు కూడాను అక్కడ కూడాను ఈ గోమయం చేతనే శుద్ధి చేసిన తర్వాతనే అక్కడ దాన్ని తవ్వుతారు. ప్రతి దానికి కూడాను పవిత్రమైనటువంటి స్థానం ఏమిటి అంటే గోమాత కదా. 33 కోట్ల దేవతలు ఉండేటటువంటి స్థానం కాబట్టి ఈ గోమాత నుంచి వచ్చేటటువంటి పంచగవ్యాల్లో ఒకటి కాబట్టి దీన్ని తీసుకొని ఈ విధంగా అలకటం అనేటటువంటిది. ఇదే కాకుండా ఈ నెల రోజులు చేసినటువంటి ఈ గొబ్బెమ్మల తాలూకు ఏదైతే మనం పిడకల్ని తయారు చేస్తామో
ఈ పిడకలన్నీ కూడా కొన్ని ఏం చేస్తాము, భోగి మంటల్లో వేస్తాము, అవును. ఒక దండలాగా ఏర్పాటు చేసి. దీనివల్ల వాతావరణంలో ఉండేటటువంటి కాలుష్యం అంతా కూడా పోతుంది. ఇది ఆరోగ్యం. ఆ గాలి పీల్చటం వల్ల కూడాను ఎక్కడైతే మనకి బ్రీతింగ్ సమస్యలు ఉంటాయో అవన్నీ కూడా తగ్గుతాయి అని. ఇంకా మిగతావి కొన్ని అట్టి పెడతారు. ఎప్పటికయ్యా అనంటే రథసప్తమి రోజు కొన్ని అట్టి పెడతారు. అక్కడ దాలిలాగా ఏర్పాటు చేసి పాలు పొంగిచ్చి అక్కడ సూర్యనారాయణమూర్తి ఎదురుకుండా దాన్ని తయారు చేసి అక్కడ పెట్టి దాలిలాగా ఏర్పాటు చేసి సూర్యనారాయణమూర్తికి మెత్తగా పరమాణం చేసి పెడతారనమాట. అదమ్మా, అందుకని చెప్పి ముగ్గులు వేయటంలో ఉన్న ఆంతర్యం ఇది, గొబ్బెమ్మలు పెట్టడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఇది.